2025 నవంబర్ 21 నుండి వచ్చిన కొత్త 4 కార్మిక చట్టాలు పాత 29 చట్టాలను ఒకటిగా మార్చి వేతనం, పీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ లెక్కింపులో పెద్ద మార్పులు తెచ్చాయి. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇవి అమలు చేస్తుండగా త్వరలో అన్ని రంగాలకు వర్తిస్తాయి. టేక్ హోమ్ జీతంపై ప్రభావం. కొత్త వేతన నిర్వచనం ప్రకారం అలవెన్స్ల మొత్తం వేతనం 50% దాటకూడదు. దీనివల్ల పీఎఫ్ సహకారం పెరుగుతుంది, చేతికి వచ్చే జీతం కొద్దిగా తగ్గుతుంది. కంపెనీలు కూడా తమ సీటీసీ నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. గ్రాట్యుటీలో కొత్త నిబంధనలు. గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి ప్రైవేటు ఉద్యోగులకు 20 లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులకు 25 లక్షల రూపాయలు. గ్రాట్యుటీ 30 రోజుల్లో చెల్లించాలి. ఆలస్యం చేస్తే 10% వడ్డీ. గ్రాట్యుటీ 2025 పెద్ద అప్డేట్. ఇప్పటినుంచి శాశ్వత ఉద్యోగులు మాత్రమే కాదు, భారీ తనిఖీ గుర్తు కాంట్రాక్ట్ వర్కర్లు, భారీ తనిఖీ గుర్తు పార్ట్ టైం ఉద్యోగులు, భారీ తనిఖీ గుర్తు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులు. మరణం, అనారోగ్యం, రాజీనామా సందర్భాల్లో కూడా అర్హత కొనసాగుతుంది. మొత్తం చూడాలి అంటే పీఎఫ్ గ్రాట్యుటీ ప్రయోజనాలు పెరుగుతాయి, ఉద్యోగుల భద్రత మెరుగవుతుంది. కానీ టేక్ హోమ్ జీతం కొంచెం తగ్గుతుంది.